Hi all, this is Ravalama and welcome back to my YouTube channel. This is a vlog of girls trip to Arunachalam. Hello guys. Hi guys, we started. ఇంకోసారి ఇప్పుడు టైం 7:30 PM. ప్రస్తుతం నేను మార్తాలి బెంగళూరులో పీజీలో ఉంటున్నాను. మేమందరం కలిసి మార్తాలి నుండి సిల్క్ బోర్డ్ వరకు బస్సులో వెళ్ళాము. టైమ్ ఈస్ 8:30 PM. సిల్క్ బోర్డ్లో దిగాక డిన్నర్ కోసం ఒక హోటల్కి వెళ్ళాము. మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఆల్సో ఆ రోజు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది. 9:15 వరకే తినేసాము, రెస్ట్ తీసుకున్నాము. ఇలా బస్ వచ్చే వరకు హోటల్లో కూడా కుదురుగా లేము. మా ఫ్రెండ్ సోంపు మొత్తం తినేస్తోంది. ఎక్కడున్నా అల్లరి చేయాల్సిందే. మరి నైట్ 10:10కి బస్ వచ్చింది, ఎక్కేసాము. అరుణాచలం వెళ్ళడానికి TNSTC బస్సెస్ శాటిలైట్ బస్ స్టేషన్ నుంచి బోర్డ్ అవుతాయి. మేము శాటిలైట్ బస్ స్టేషన్ లో కాకుండా మడివాడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కాము బస్ ని. ఎర్లీ మార్నింగ్ 2:30కి తిరువన్నామలై బస్ స్టాప్లో దిగిపోయాము. యాక్చువల్గా జర్నీ టైం వాస్ లెస్ దెన్ 5 hours. అక్కడ నుండి ఆటోలో టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు హోటల్ రూమ్ని. టెంపుల్ దగ్గరే వేరే ఏదైనా రూమ్ దొరికితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము ముందుగానే. వీకెండ్ కాబట్టి ఇలాంటి సాహసం చేసాం, కానీ పౌర్ణమి అప్పుడు మాత్రం ఇలా అస్సలు చేయకూడదు. కంపల్సరీగా రూమ్ బుక్ చేసుకున్నాకే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. 2 హోటళ్ళు తిరిగాక ఫైనల్గా దీన్ని ఫిక్స్ చేసాము. టైం 4:30 అయిపోయింది. అప్పటికే 2 pages చెక్కిన అయ్యేసరికి 5 అయింది. మేము మార్నింగే గిరి ప్రదక్షిణ చేద్దామని ఫిక్స్ అయ్యి తొందరగా రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. టైమ్ ఈస్ 5:45. ఇదే అండి ఆ కొండ. టెంపుల్ దగ్గర నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఏమీ తినకుండా టీ తాగేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము మేమందరం కలిసి. ఆన్లైన్లో బస్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళడమే బెటర్, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది అప్పుడప్పుడు. నడక స్టార్టింగ్లో మాకు అర్థం కాలేదు. మాకన్నా ముందు నడిచే వాళ్ళని కొంచెం సేపు ఫాలో అయ్యాము. ఇలా అక్కడక్కడ మ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి రోడ్ పైన. ప్రతి 1 kilometerకి ఒకటి చొప్పున ఏదో ఒక టెంపుల్ చూడడానికి ఉంటుంది. ఫస్ట్ ఇంద్రలింగం అనే టెంపుల్ ఉంటుంది. మేము అది మిస్ చేసాము అనుకుంటా. పైగా మేము స్టార్ట్ అయినప్పటికీ అప్పుడే టెంపుల్స్ అన్ని ఓపెన్ చేసి క్లీన్ చేస్తూ ఉండే. అగ్నిలింగం టెంపుల్ వచ్చేసింది, దర్శనం చేసుకున్నాము. 2 kilometers నడిచాం అనుకుంటా. దారి మొత్తం చింత చెట్లే ఉన్నాయి, చాలా కోతులు కూడా ఉండే. ఈ కోతుల గురించి కాదు, రియల్ మంకీస్ అయితే. యమలింగం రానే వచ్చింది. మధ్యలో వాటర్ బాటిల్ కొనుక్కొని ముచ్చట్లు పెడుతూ 3 kilometers వచ్చేసాం సరదాగా. ఫ్రెండ్స్, కోతులు కూడా ఉన్నాయి వెనక. ఇదే పెద్ద కోతి ఫ్రెండ్స్. కాదు, చింతకులు ఎండిపోయి రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. చింతకాయలు కూడా రాలుతున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ 4 kilometers సక్సెస్ఫుల్లీ 5 kilometersని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అదే జోష్తో నైరుతి లింగంకి కూడా వచ్చేసాము. మేము రోడ్డు పైన గోలగోల, కాకులు చెట్ల పైన గోలగోల. సూర్యలింగం టెంపుల్ వచ్చింది. మీరు గమనించుంటే ఆ మ్యాప్ పైన సూర్యలింగం టెంపుల్ అయితే లేదు. ఎండ నెమ్మదిగా స్టార్ట్ అయిపోయింది అప్పటికే. మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సాక్స్ని మాత్రం క్యారీ చేయాల్సిందే. ఇలా నడుస్తున్నాము, ఫుల్గా రాళ్ళు తెచ్చుకుంటున్నాయి. స్టిల్ హాఫ్ వే అయిపోయింది, ఇంకో హాఫ్ వే ఉంది. ఇక్కడితో 7 kilometers నడిచేసాము. నెమ్మదిగా ఇంకా అందరికీ ఎనర్జీ తగ్గిపోతూ ఉండే, ఎందుకంటే మేము టిఫిన్ కూడా చేయలేదు కదా. కానీ బీభత్సంగా రాళ్ళు మాత్రం కుచ్చుకుంటున్నాయండి బాబు. వరుణలింగం టెంపుల్ వచ్చింది. దర్శనం అయ్యాక తిను ఎనర్జీ కోసం ఫ్రూట్స్ తినేసింది. 7-8 kilometers we are looking like this. Wow. నవ్వలేక నవ్వుతున్నాం సార్. ఇంటెన్షన్ అది కాదు సార్. నెక్స్ట్ 12 జ్యోతిర్లింగాలను డెపిక్ట్ చేస్తూ ఒక చిన్న హాల్లో ఇలా ఏదో ట్రస్ట్ వాళ్ళు పెట్టారండి. చూడ్డానికి మాత్రం చాలా చాలా బాగుంది. మనం నిజంగా ఆ టెంపుల్కి వెళ్ళినా కూడా ఎంత దగ్గర నుంచి అస్సలు చూడలేము. సో ఇలాంటివి మాత్రం డెఫినెట్గా స్కిప్ చేయకండి. ఓవరాల్గా 12 జ్యోతిర్లింగాల పేర్లు ఏంటంటే సోమనాథ్ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, వైద్యనాథ్ జ్యోతిర్లింగం, భీమాశంకర్ జ్యోతిర్లింగం, రామేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం.
8 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని వాయులింగం టెంపుల్ని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చిన్న టిఫిన్ బ్రేక్ తీసుకున్నాము. చాలా ఎండ కొడుతుంది. మేము మార్నింగ్ నడక స్టార్ట్ చేసాము, కానీ ఈవినింగ్ నడక స్టార్ట్ చేయడమే బెటర్ అని మా ఫీలింగ్. చంద్రలింగం వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసుంటే ఆ మ్యాప్లో చంద్రలింగం టెంపుల్ కూడా లేదు. 10 కిలోమీటర్స్ తర్వాత కుబేరలింగం టెంపుల్ కూడా వచ్చేసింది. After walking 10 kilometers. How is the toast, guys? No, sir. ఆ తర్వాత కొంచెం దూరంలో మోక్ష మార్గానికి దారి అని ఒక చిన్న రూమ్ లాగా ఏదో ఉంది రోడ్ పక్కనే. చాలా పెద్ద లైన్ ఉండే. ఒక పావు గంట నిల్చున్న తర్వాత ఇలా ఒక్కొక్కరుగా అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేస్తున్నారు. దీని ద్వారా వెళ్తే నెక్స్ట్ జన్మలు ఉండవు అని అంటారు. అందుకని మా ఫ్రెండ్స్ ఎవరు ట్రై చేయలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వాళ్ళకు మళ్ళీ మళ్ళీ జన్మలు కావాలంట. మరి ఈ మార్గం నుండి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా పడుతున్నారు. 11 కిలోమీటర్స్ నడిచిన తర్వాత స్పీడ్ చాలా తగ్గిపోయింది. చాలా స్లోగా నడిచాము ఇక్కడ నుండి. ఎండలో నడుస్తున్నాము. టైం 11:30 అవుతుంది. మామూలుగా లేదు. సాక్స్ వేసుకున్నాం. ఇంకా కాలిపోతున్నాయి కాళ్ళు అయితే. ఇంకో 1.5 కిలోమీటర్ ఉంది. అందరికీ ఇంకా ఆల్మోస్ట్ కాళ్ళు పీకుతున్నాయి. స్టార్టింగ్లో ఇలా ఉన్నాం మేము, ఇప్పుడు ఇలా అయిపోయాము. ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి గ్యాపులు తీసుకుంటూ నడిచేవాళ్ళం. వాటర్ బాటిల్ లేపేసాం మేము నడక మొత్తంలో. టెంపుల్ వాళ్ళు ఇంకా కొన్ని మంచి ఫెసిలిటీస్ మధ్య మధ్యలో ప్రొవైడ్ చేయొచ్చని నా ఫీలింగ్. మీరు గమనించుంటే ఈ కొండను నేను మధ్య మధ్యలో చూపిస్తూ ఉన్నాను. దీని చుట్టే తిరుగుతున్నాం అన్నమాట. ఫుల్ ఎండ నడుస్తూనే ఉన్నాం. ఇంకో 1 కిలోమీటర్. చెప్పడం మర్చిపోయాను. మధ్య మధ్యలో కొన్ని షాప్స్లో మనం ఏమైనా కొనాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా క్యాషే అడుగుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే అలాంటివి లేవు. అదే నాలు ఎక్కడెక్కడ ఉన్నారు. నేనే కొంచెం ముందు నడుస్తున్నా. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా క్యాష్ని క్యారీ చేయడం మర్చిపోవద్దు. టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి 12 అయింది మధ్యాహ్నం. టెంపుల్ బయట కొబ్బరికాయ దీపం కొనుక్కొని టెంపుల్ బయటే కొట్టేసి లోపలికి ఎంటర్ అయ్యేసరికి 12:15 అయింది. ఓవరాల్గా మన నడక 14 కిలోమీటర్స్ మాత్రమే కాదు, ఇంకో 3-4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఎందుకంటే టెంపుల్ లోపల కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ మార్గాన వెళ్ళి దర్శనం చేసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ 2.5 గంటలు పట్టింది. నార్త్ ఎంట్రన్స్ దగ్గర 50 రూపీస్ టికెట్ తీసుకుంటే కొంచెం తొందరగా దర్శనం అయిపోతుంది అని తెలిసింది మాకు. నార్త్ ఎంట్రన్స్ని వెతకే ఓపిక లేక మేము నార్మల్ దర్శనంగానే వెళ్ళాము. మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి మాకు 3 అవర్స్ పట్టింది దర్శనం అయ్యేసరికి. పౌర్ణమి అప్పుడు వెళ్తే 4 to 6 అవర్స్ పడుతుందని చెప్పారు. నార్మల్ డేస్లో మరి ఇంత రష్ ఉంటుందో లేదో తెలీదు. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా జనాలే ఉన్నారు. మొత్తానికి ఇంత ఇష్టపడి కష్టపడి మేము లోపలికి వెళ్ళినందుకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాదో చిన్న సజెషన్ ఏంటంటే టెంపుల్ లోపల కానీ బయట కానీ అన్ని తమిళంలోనే బోర్డ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేసి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. దేవుడు లోపల ఇలా ఉంటాడు. లోపల ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్. మధ్యాహ్నం లంచ్ కోసం హోటల్కి వెళ్ళే ఓపిక లేక టెంపుల్లోనే పులిహోర పొంగల్ కొనుక్కొని తినేసాము. టైం 2:30 అయింది. ఆటోలో డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. చూస్తే 37,000 అడుగులు వేసాము. గిరి ప్రదక్షిణ అండ్ టెంపుల్ దర్శనం కలిపి. ఈవినింగ్ 7 వరకు రెస్ట్ తీసుకొని హోటల్కి వెళ్ళి తినేసి 8:30 లోపే మేము స్టార్ట్ అయిపోయాము మళ్ళీ బెంగళూరుకి. ఎర్లీ మార్నింగ్ 1:30 అయింది. మడివాడ పోలీస్ స్టేషన్ దగ్గర దిగి మళ్ళీ అక్కడ నుండి క్యాబ్లో మార్తాలికి వచ్చేసాను. ఫైనల్లీ రీచ్డ్ అవర్ పీజీ at 2:15 AM. I hope this vlog was useful. Please like, share and subscribe Ravalama. Thank you so much for watching. Bye bye.